ఎందుకంటే ఆయనకి ఇంత పెద్ద శాఖలో మన కూటమి ప్రభుత్వంలో ఉండి ఆయన అడిగేది కూడా ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయండి అని అడుగుతాను. అంటే కూర్చోబెట్టి ఎంతసేపు నా నిర్ణయాల మీద కూర్చోబెట్టి ప్రతిదీ నేను ఎక్కడ చేస్తాను ఇది అనే కూర్చోబెట్టి ఆయన అడుగుతుంది ఏంటంటే కూటమి భాగస్వామ్యాన్ని కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీ ఎమ్మెల్యేని కూడా ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేస్ని కూడా మీరు ఎంతసేపు మీరు అడగటం కాదు, మీరు ఏం సలహాలు ఇవ్వండి. సో మనం తీసుకోవాల్సిన నిర్ణయం కానీ సలహా కానీ ఏంటంటే ఇది 450 కోట్లు పెట్టాం. కనీసం చిన్నగా ఆలోచించద్దు. 453 కోట్లు కనీసం మనం బ్యాంకు రుణం మనం చేద్దాం అనుకున్నా కూడా అంత చిన్నగా ఆలోచించదు. ఇంత ఒక ప్రైవేటు వ్యక్తి ఎలా దీని మీద 453 కోట్లు ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్టుబడి పెడితే దాని మీద ఎంత ఆదాయం తీస్తాడో అలాంటి ఆదాయ మార్గాన్ని ఎతకారు. అది వస్తారు. దానితోడు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీగానే ఉన్నారు. ఇట్ షుడ్ రిమైన్ అది టూరిజంకి ఆదాయం కాదు. టూరిజం పెరగాలని టూరిజం దగ్గర ఇప్పుడు మనోహర్ గారు క్లీన్ చేయించండి అంటే నా దగ్గర ఫండ్స్ లేవన్నారు. అంటే మనోహర్ గారు చెప్పిందంటే మీకు ఏ లేదు, ముందు కాల్ ఫర్ ఎ కాంట్రాక్ట్, ఫస్ట్ దీన్ని ప్రైమరీ క్లీన్ చేయించాలి. ఫస్ట్ క్లీన్ చేయించడంతో పాటు మనం కూర్చోబెట్టి దీన్ని ఇన్కమ్ జనరేటింగ్గా కావాలి. ఇన్కమ్ జనరేటింగ్ సింపుల్ ఏంటంటే ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ లేదంటే ఈ మైస్ ఈవెంట్స్కి సిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అందరు రావడానికి ఉంది కాబట్టి ఈ మన మీటింగ్స్ను ఈ ఇన్సెంటివ్స్ ఓకే ఇన్వెస్ట్మెంట్ కదా ఇన్సెంటివ్స్ ఓకే మీటింగ్స్ మైస్ అంటే మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్. ఇది వైజాగ్ అలాంటి సిటీ కాబట్టి దీన్ని ఒక మోడల్గా చేద్దాం ఈ కాంప్లెక్స్ని. దిస్ షుడ్ బి అవర్ ప్రపోజల్. సో మీరు దీన్ని హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ మీరు ఒకసారి ఒక రెజల్యూషన్ మీరు చెప్తే. జనసేన లెజిస్లేచర్ విభాగం నుంచి మన అధ్యక్షులు గారు చెప్పిన సూచనలు అట్ ద సేమ్ టైం గతంలో మనం చేసిన పోరాటం అనేక సందర్భాల్లో కేసులు కూడా స్థానికంగా మన నాయకులపైన కార్యకర్తలపైన చివరికి ప్రెసిడెంట్ గారు ఒక రోజు వచ్చి సరదాగా టీ తాగుదాం అసలు ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం అనే దానికి బయలుదేరినా కూడా హోటల్ నుంచి అడ్డుకుని రానికుండా వేల మంది పోలీసులతో ఆ రోజు ఇబ్బంది పెట్టారు. సో ఈరోజు మనందరం కూడా ప్రభుత్వంలో ఉండి ఆయన సారథ్యంలో ఈ విధంగా కూర్చుని మనం ఇదే విషయఖండలో మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అయితే మనం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి. ఇది మన బాధ్యత. స్టేట్ యాసెట్ ఇది. అందులో టూరిజం శాఖలో టూరిజం డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థని తప్పకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం. రాబోయే క్యాబినెట్ సమావేశంలో దుర్గేష్ గారు మీరు కూడా ముఖ్యమంత్రి గారితో దృష్టికి తీసుకెళ్ళి నోట్ ప్రవేశపెడితే ఇమ్మీడియట్గా ఏదో నిర్ణయం తీసుకుని ముందుగా అసలు నా అభిప్రాయం అయితే ఫస్ట్ హౌస్ కీపింగ్ మీరు చేయించాలి. ఎందుకంటే బాగా చెడిపోయింది. ప్రెసిడెంట్ గారు కూడా 2-3 చూపించారు ఎక్కడైతే కూలిపోయినాయో అది హ్యూమన్ లైఫ్ కూడా ప్రమాదం అయింది అందులో. సో ఆ రిపేర్స్ అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేసి క్వాలిటీ అష్యూరెన్స్ సేఫ్టీ ఆడిట్ ఇవన్నీ చేయాలి. చాలా చక్కటి పాయింట్ అన్నారు ప్రెసిడెంట్ గారు. డిసెంబర్ టైం కల్లా టూరిజం ఎక్కువ పెరుగుతుంది, ఇంటర్నేషనల్ టూరిజం కూడా పెరుగుతుంది. సో ఆ టైంకి మనం సిద్ధం చేసుకుంటే ఇది ఒక డెస్టినేషన్ ప్లేస్గా మనం ఈ మైస్ ఈవెంట్స్కి వెడ్డింగ్స్కి వీటికి జాగ్రత్తగా ప్లాన్ చేయొచ్చు. మనందరం ఈ రోజున మనం దీని గురించి మనం విజిట్ చేసిన సందర్భంలో ఒక తీర్మానంతో ఇంకా మెరుగైన వసతులు కల్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వైజాగ్ని ఒక అద్భుతమైన డెస్టినేషన్గా మార్చగలిగే అవకాశం దీని ద్వారా కూడా మనం తీసుకెళ్ళచ్చు. సో వీల్ ఆల్ మేక్ ఎ రెజల్యూషన్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. We'll request the tourism minister to move the proposal in the government and immediately take the necessary steps under the guidance of our Deputy Chief Minister and CM Garu. ఇంకా డిగ్రీ ప్రగతి మీద ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్, కన్వెన్షన్స్, కమ్యూనికేషన్స్ అన్నీ కూడా జరుగుతుంటాయి ఒకటే ఆంధ్రలో ప్రగతి మీద. అదే సైన్స్ మ్యూజియం అనేసి వెస్ట్ బెంగాల్ వన్ ఆఫ్ ద టాప్ మ్యూజియంస్ అండ్ సైన్స్ మ్యూజియంస్ అది. అందులో ప్లానటేరియం ఇవన్నీ కూడా పెట్టి పిల్లలు అందరూ కూడా వచ్చి చూసుకొని మన స్టేట్లో ప్లానటేరియం ఎక్కడ లేవండి. ఒక హైదరాబాద్లో ఉంది, ఇప్పుడు ఎక్కడ లేదు. సైన్స్ మ్యూజియం కింద కూడా పెడితే లేటెస్ట్ సైన్స్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయండి. ఇన్కమ్ కూడా బాగా జనరేట్. మనకి అంటే మేజర్లీ సార్ ఇంత ఇన్వెస్ట్మెంట్కి ఫుట్ఫాల్ కంటే కూడా 10 మంది వచ్చినా ఒక ఎక్కువ ఆదాయం వచ్చేది కాదు. ఫుట్ఫాల్ అంటే మనం అందుకని ఒకసారి మీరు అన్నీ ఒకసారి మనం ఎక్స్ప్లోర్ చేసి అంటే నా ఉద్దేశం ఏముందంటే ఒక ప్రైవేట్ పెట్టుబడిదారుడు 453 కోట్లు పెట్టుబడి పెడితే దాని మీద ఎంత ఆదాయం చేయాలని ప్రయత్నం చేస్తాడు. దానికి రెలవెంట్గా ఎత్తుదాం, నాట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ పర్స్పెక్టివ్. సో అది ఒకసారి మీరు మద్దతు తెలపాలని మనస్ఫూర్తి కోరుతున్నాను.
రైస్ పెట్టినప్పుడు ఇంకా పక్కన ప్లేస్ కూడా ఉంది. ముందుగా వాటర్ కూడా పెట్టాల్సిన అవసరం. పెట్టచ్చండి. నైస్ పెడితే ఆటోమేటిక్గా ఒకసారి ఫోటోస్ మీరు వస్తాయి. ప్రపోజల్ మూవ్ చేసాను సార్. అలాగే మనం విల్ మూవ్ అంటు సార్ ఒకసారి ప్రపోజల్ మూవ్ చేస్తాం అంతే కదా. మరి డ్రాప్ చే విధంగా మధ్యాహ్నం మనం చేసుకుందాం. మధ్యాహ్నం పెట్టుకున్నాం, అది రిలీజ్ చేశాం చేస్తాం. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 2 కెపాసిటీ బ్యాంకెట్ హాల్ ఒకటి ఉంది, 32 కెపాసిటీ సార్. నెక్స్ట్ సీఎంఓ సార్. సెక్రటరీస్కి వాళ్ళకి 7 రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి సార్. కిందన గ్రౌండ్ ఫ్లోర్లో 5 రూమ్స్ ఉన్నాయి సార్. బ్లాక్ ఉంటాడు కదా. కాన్ఫరెన్స్ రూమ్స్ 4 ఉంటాయి సార్. కిందన వాటి కెపాసిటీ ఎంత? కాన్ఫరెన్స్ రూమ్ 50 సార్. 50. ఆల్ 50 సార్. 50 సార్. ఎన్ని ఉన్నాయి కాన్ఫరెన్స్ రూమ్లో? మొత్తం 4 ఉన్నాయి సార్. 200. గ్రౌండ్ ఫ్లోర్లో 2, ఫస్ట్ ఫ్లోర్లో 2 సార్. ఓకే. కాస్ట్ ఇనిషియల్ అనుకుంది ఎంత ఓవర్ రన్ అయ్యారు మీరు? సార్ ఫేజ్ 1లో 159 crores యాక్చువల్గా మనకు శాంక్షన్ చేశారు సార్. ఫేజ్ 1లో ఓన్లీ మనం గ్రౌండ్ లెవెలింగ్, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్, హరిత బిల్డింగ్స్, అవి డిస్మాంట్లింగ్, గ్రౌండ్ లెవెలింగ్, స్లో ప్రొటెక్షన్ మొత్తం కలిపి 159.31 crores సార్. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో 94.49 crores శాంక్షన్ చేశారు సార్. అది 3 blocks సార్. విజయనగర, వెంగి అండ్ గజపతి బ్లాక్స్కి ఓన్లీ ఫర్ స్ట్రక్చర్స్ సార్. మళ్ళీ ఫేజ్ 3లో 112.76 crores శాంక్షన్ చేశారు సార్. ఫేజ్ 1, 2, 3 కింద చేశారు సార్. ఫేజ్ 3 అంతా కూడా ఆర్కిటెక్చర్స్. తర్వాత లేపాక్షి నుంచి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేటెడ్ ఎంత, కంప్లీట్ అయ్యే వరకు ఎంత అయింది? యాక్చువల్గా 92.72 crores సార్ యాక్చువల్గా. అది దాని